పిఎస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలపై అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్. ఫోన్లా గమనించి చోరీ చేస్తున్నారని హెచ్చరిక. వృద్ధులే టార్గెట్. హైబ్రిడ్ సైబర్ ముఠాలపై సజ్జనార్ అలర్ట్. ఫోన్ చోరీతో బ్యాంకు వివరాలు దుర్వినియోగం కావచ్చని వ్యాఖ్య. ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. మీడియా ఇష్టానుసారంగా రాస్తే పరిస్థితులు బాగుండవని వెల్లడి. మా గురించి రాసే ముందు వాస్తవాలు తెలుసుకోండని వ్యాఖ్య. తెలంగాణలో ఏ ఛానల్ ఉండదంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్. జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయన్న టీడీపీ. వైసీపీ హయాంలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని వెల్లడి. రాబోయే ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయని వ్యాఖ్య. 22A భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న రామచంద్రరావు. 22A పేరుతో ప్రజలను ప్రభుత్వం భయోందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్య. చట్టబద్దమైన భూములను 22A నుంచి తొలగించాలని డిమాండ్. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తానన్న హనుమంతరావు. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని వెల్లడి. ప్రజలకు జవాబుదారీగా పనిచేయడమే లక్ష్యమన్న హనుమంతరావు. హైదరాబాద్ లో సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలు సంచరిస్తున్నాయని సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులు ఈ ముఠాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న వృద్ధులను ముందుగా ఈ ముఠాలు గమనిస్తున్నారని, గుర్తిస్తున్నారని తెలిపారు. వారు ఫోన్లో స్క్రీన్ లాక్ను ఎలా ఓపెన్ చేస్తున్నారో వెనుక నిలబడి నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. పాస్వర్డ్ లేదా ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత సరైన సమయం చూసుకుని ఫోన్ను చోరీ చేస్తున్నారని వివరించారు. ఫోన్ చోరీ అనంతరం వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ యాప్లు, ఓటీపీలు, ఇతర సున్నితమైన వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ స్క్రీన్ లాక్ను ఇతరులకు కనిపించేలా ఉపయోగించకూడదని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఫోన్ పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు. బ్యాంకింగ్ యాప్లకు అదనపు భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫోన్ చోరీకి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు బ్యాంకింగ్ ఖాతాలను బ్లాక్ చేయాలని అన్నారు. వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఇమిడియట్లీ ఒక స్క్రీన్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పద్ధతి ఏం చేస్తారంటే ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడతారు. వాళ్ళు చాలా మంది వచ్చి అడుగుతున్నారు, మీరే ఓనరా అవునా కాదా అనడానికి మీరు ప్రూవ్ చేయండి, మీ ప్యాటర్న్ చెప్పండి, సో దట్ మనము ఆ ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ చెప్తే అది ఓపెన్ అయితే మీదే ఫోన్ అని చెప్పి ధృవీకరిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒక ప్యాటర్న్ కావచ్చు, ఒక పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో అన్లాక్ అయిన తర్వాత మీకే ఇప్పిస్తానని చెప్పి ఒక కండక్టర్ నాటకం ఆడడము. సెకండ్ ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కావచ్చు, గ్యాలరీస్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ నోట్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఈ వాట్సాప్ చాట్ లో కూడా చాలా మంది పెట్టడంతో వాళ్ళు యాక్సెస్ రావడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు రకరకాల మన యాప్స్ ఉన్న ఫోన్ పే యాప్స్ కావచ్చు, గూగుల్ పే యాప్స్ కావచ్చు, పేటిఎం యాప్స్ ని ఓపెన్ చేసి యూపీఐ పిన్స్ ని రీసెట్ చేసి మళ్ళీ ఫోన్ లో అక్కడ ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు మళ్ళీ వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లానే కొంతమంది తెలివిగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే గేమింగ్ యాప్స్ కావచ్చు, డిజిటల్ వ్యాలెట్స్ కూడా అమౌంట్ మళ్ళించి అక్కడి నుంచి కూడా అమౌంట్ వాళ్ళు డ్రా చేస్తారు. అట్లానే కొంతమంది మ్యూల్ అకౌంట్స్ కూడా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని కూడా వాళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఈ సామాన్య నేరం కాదు, ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ఇది ఫస్ట్ వాళ్ళు ఒక రద్దీ ప్రదేశ్ లో ఎవరెవరు బక్రాలు ఉన్నారు, ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళంతా ఐడెంటిఫై చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడే పక్కన ఉన్న ఒక ఇంకోటి మనిషి చెప్పి ఫోన్ ని దొంగతనం చేస్తారు. తర్వాత ఫోన్ ని ఇంకోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆనే కొంచెం మాయ మాటలు చెప్పడానికి చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. ఆనే మభ్య పెట్టి ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సో ఆనే పర్సన్ కూడా ఉంటారు. ఆనే బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి, అక్కడి నుంచి మళ్ళీ క్యాష్ ని విత్డ్రా చేయడానికి ఒక మనిషి ఉంటారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్రైమ్.
ప్లస్ మోడర్న్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ చేసి ఒక హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా ఇది. మీకు అలాంటి కాల్స్ వస్తే మీరు ఎవరు కూడా మీరు చెప్పొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీస్ లిస్ట్ కూడా ఇది తీసుకురావాలి. చెప్పిన చాలా మంది ఈ ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాలరీలో పెట్టడం జరుగుతుంది. పెట్టుకోవద్దని చెప్పి మీకు మరి కోరుతున్నాను. ఆడపిల్లలు వాళ్ళు కావాల్సిన కొన్ని ప్రైవేట్ ఫోటోస్ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు మోసపోయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ని సిమ్ని బ్లాక్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ కాల్ చేయాలి. ఒకసారి సిమ్ బ్లాక్ అయిపోతే ఆయన ఏం చేయలేరు. ఈ సిఐఆర్ పోర్టల్ కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎక్కడ ఫోన్ ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరెవరు మీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి సర్వీసెస్ ని ఆపేయండి అని చెప్పి మీరు ఇమీడియట్లీ ఒక మెసేజ్ ఇవ్వడమా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడమా మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ అమౌంట్ ఎవరో విత్డ్రా చేస్తున్నారంటే ఇమీడియట్లీ ప్లీజ్ డైల్ 1930 ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే cybercrime.gov.in కి తెలియచేయాలని చెప్పి కోరుతున్నాను. సీనియర్ సిటిజన్స్ ని ప్లస్ వృద్ధుల్ని, మహిళల్ని, అమాయక ప్రజల్ని, నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఇప్పుడు నార్మల్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్ ఎవరు వాడుతున్నారు వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ 4 ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం స్మార్ట్ ఫోన్స్ 25 లక్షల పైన మోసం చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్, సిసిఎస్ ఆఫీషియల్స్, మన డిసిపి చైతన్య నేతృత్వంలో టీమంతా చాలా వర్కౌట్ చేసి వాళ్ళు ఒక ముఠాగా ఏర్పాటు చేసి పబ్లిక్ మోసం చేస్తున్నారు. సో మీ డబ్బులు కానీ మీ ఫోన్ పోతే మీరు మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు అని చెప్పి ఒక మనసులో పెట్టుకొని ఇమీడియట్లీ పోలీసుకి కంప్లైంట్ చేయండి. అట్లానే 1930 కూడా కంప్లైంట్ చేయాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా కోరుతూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఏబిఎన్ రాధాకృష్ణపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి, తమ రాజకీయ వ్యవహారాల గురించి మీడియా సంస్థలు ఇష్టానుసారంగా రాయడం సరికాదని అన్నారు. రాధాకృష్ణ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిదని హెచ్చరించారు. ఆంధ్ర మీడియా ఛానళ్లు తమకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ గురించి వార్తలు రాసే ముందు వాస్తవాలను పరిశీలించుకోవాలని సూచించారు. లేదంటే పరిస్థితులు బాగుండవని హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. తాము అనుకుంటే తెలంగాణలో ఏ ఛానల్ ఉండదు, ఏ పత్రిక ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీడియా సంస్థల స్వేచ్ఛ, రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. పరిచే విధంగా మాలాంటి వ్యక్తులను, మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? పేర్ ఎన్నికలు జరిగితే అన్ని తవ్వవేనని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉన్నాయని టీడీపీ విమర్శించింది. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపించింది. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధానాలను పట్టించుకోకుండా అధికారాన్ని ఉపయోగించుకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పిస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ స్థాయిలో రాజకీయ పోటీ ఉన్నప్పటికీ హింసకు చోటు ఉండకూడదని టీడీపీ పేర్కొంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అధికార పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందని తెలిపింది. జరిగినా నీకు టికెట్ కట్ అన్నాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ ప్రజారంజక పరిపాలన చేశారని? మీరు అప్పటికి సంవత్సరం కూడా అవ్వలేదు ముఖ్యమంత్రి అయి పంచాయతీ ఎన్నికలు జరిగే నాటికి. ఇన్ని ఏకగ్రీవాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెబుతూ ఉన్నా, పొంగనూరు నియోజకవర్గం ఘనత వహించిన నియోజకవర్గం 85 పంచాయతీలు ఉంటే 85 ఏకగ్రీవం అయినాయి. ఎక్కడ ఉందా ఆ చరిత్ర? భారతదేశంలో మొత్తం లేదన్న రాష్ట్రంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో 85 పంచాయతీలు ఉంటే 85 కూడా ఏకగ్రీవం. అక్కడ నామినేషన్ వేయటానికి ఎవడన్నా వస్తే ఆడింటికి బయట గడిపెట్టేవాడు. చుట్టూ మీ పెద్దిరెడ్డి జనం కర్రలు పట్టుకొని ఉండేవాడు. అది నామినేషన్ జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్సా జగన్మోహన్ రెడ్డి గారు? మాచర్ల ఇదొక ఘనత వహించిన కాన్స్టిట్యుయెన్సీ. 77 పంచాయతీలు ఉంటే 74 ఏకగ్రీవాలండి. ఇవి చూడవా? వీటి గురించి తెలియదా? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏకగ్రీవం అయితే టికెట్ లేదన్నారు మీ వాళ్ళకి. ఇవన్నీ ఎలా అయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే మిమ్మల్ని అంటాను, మీరు రాజకీయ అవగాహన రాహిత్యులు అని అన్నాను. ఇవి నిన్న కూడా మీరు నిరూపించుకున్నారు. నాకు అట్టే రాజకీయం తెలియదని మీరే చెబుతున్నారు. రాజకీయం తెలిస్తే మీ 85 గ్రామ పంచాయతీలు ఉంటే 85 ఎట్లా అవుతాయి నామినేషన్లు? 1,30,00,000 సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ కాముగుందా పోటీ ఎన్నికలకు పోకుండా? నీ నిర్బంధం, మీ అరాచకం, మీ దోపిడీ, మీ దౌర్జన్యం మా వాళ్ళని నామినేషన్లు వేయనివ్వలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇంకొకటి తీస్తున్నా, శ్రీకాళహస్తి 121 పంచాయతీలు అయితే 71 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. చంద్రగిరి ఇదొకటి 72కి 34. పులివెందుల మీ కాన్స్టిట్యుయెన్సీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 108 గ్రామాలుంటే 90 పంచాయతీల్లో ఏకగ్రీవమైనాయి. మనగానపల్లి కర్నూలులో 102 ఉంటే 46 ఏకగ్రీవాలని. ఎట్లా? మొత్తం 476, 8 నియోజకవర్గాల్లో 476 పంచాయతీలు ఏకగ్రీవాలైతే ఈ రోజున ఏదో మీరు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిపించినట్టు రేపు చంద్రబాబు గారు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో భూభారతి 22A జీవోల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను భయోందోళనకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 22A నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో అనేక మంది భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన హక్కులు ఉన్న భూములను 22A జాబితా నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ చేయాలని కోరారు. భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు నిలిచిపోతున్నాయని చెప్పారు. దీంతో సాధారణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. భూ వివాదాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మా మహేష్ రెడ్డి గారు, రాజేంద్ర గారు కూడా మాట్లాడారు దీనిపైన. వారు కూడా చాలా తప్పకుండా అసెంబ్లీలో వారు రేస్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఇమ్మీడియట్గా ఊరట ఉండాలంటే వీటన్నిటినీ ఒకసారి మొత్తం ఫ్రీ హోల్డ్ చేసేయాలి. రెండోది, ఒక సిట్టింగ్ జడ్జితోని జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం దాకా 2018 నా ప్రాంతంలో తీసుకొచ్చిన ధరని, దాని తర్వాత ఇప్పుడు భూభారతి 2025, ఈ 2 పీరియడ్లో జరిగినటువంటి ఒక ఏదైతే మొత్తము ల్యాండ్ అమ్మకాలు, కొనకాలు
గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఏది ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉన్నది అనేది ఇప్పుడు మీరు తీసుకువస్తే దాన్ని మళ్ళీ తేనె చెట్టే కదిలించినట్టు అవుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంచి దీన్ని ఫ్రీ హోల్డ్ చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. మీరు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో భూభారతి మాకైతే అర్థం కావట్లేదు. కేవలం ప్రభుత్వం ల్యాండ్ రావాలి, అది అమ్మాలే, ప్రభుత్వాన్ని నడపాలి. ఇదే ఒక ఉద్దేశం ఈరోజు ప్రభుత్వానికి కనబడతా ఉంది. ల్యాండ్ రేట్లు పెంచుకుంటూ పబ్లిక్ ల్యాండ్ గుంజుకుంటూ దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి అది ఆక్షన్లో పెట్టి మొత్తం ప్రభుత్వానికి ఈ విధంగా మీరు ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు బిజినెస్ చేయకూడదు, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ చేయరు, ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం చూస్తారు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ చూస్తున్నది, ప్రజా సంక్షేమం గాలికి వదిలేసింది. నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లోని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్, గాంధీ భవన్ వేదికలుగా ప్రతి వారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఈ కార్యక్రమాల ద్వారా కలుగుతోందన్నారు. అర్జీలను సంబంధించిన అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. అధ్యక్షుడు ఆయన కూడా అక్కడనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి మంత్రి వారానికి ఒకరు రావాలనే ఆలోచనతో అందరినీ పిలవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కొందరు పనులు అవుతున్నాయి, కొందరు పెండింగ్ లో ఉంటున్నారు. పెండింగ్ లో అంటే ఇమీడియట్ గా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కేసులు, కొన్ని కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని మీద ఏం చేయలేని పని. కొందరికి కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయి, కొన్ని కోర్టుల కేసున్నా వాళ్ళు పేద ప్రజల గురించి వాళ్ళు లాయర్లు పెట్టుకోలేరు. కాబట్టి అలాంటి కేసులు కూడా గవర్నమెంట్ కూడా కొట్లాడాలనేది నా ఉద్దేశం. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం చెట్ల మొరంపల్లి గ్రామంలో మంత్రి సవిత పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 2 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన గోరంట్ల బైపాస్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సవిత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రహదారులు, త్రాగునీరు, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు, ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. గోరంట్ల బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గుతుందని చెప్పారు. జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు కూడా మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి. 3 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకు బెంగళూరు దగ్గరగా, ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు కూడా మొత్తం రాయలసీమ. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ తెలిపారు. ప్రాజెక్టుల పూర్తి, మూసీ మురికి నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల సాధన కోసం ప్రజలు ఊరువాడ కదలాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో పాదయాత్ర నిర్వహించి 31న మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం వంటి బహుళార్థక ప్రాజెక్టుల పనుల నిధుల కొరతతో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పిల్లాయపల్లి కాలువ పనులు కూడా నిధుల విడుదలలో జాప్యం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నీటిని శామీర్పేట చెరువులోకి తీసుకొచ్చి మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పిల్లాయపల్లి కాలువకు గోదావరి జలాలను అందించాలని సూచించారు. మూసీ మురికి నీటి వల్ల మండల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని,
ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన గోదావరి జలాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాసితులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. గంధమల్ల కొన్ని నిధులు వచ్చినాయి తప్ప పనులు ఇంకా కూడా ప్రారంభం కాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి ఉపయోగపడే శివన్నగూడెం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, నిర్వాసితుల డబ్బులు రాలేదు. అదేవిధంగా రాచకొండ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు. ఈ జిల్లాలో చాలా కీలకంగా ఉపయోగపడుతున్న పునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. మూసి జలాలతో పోచంపల్లి ప్రాంతం, ఒలిగొండ ప్రాంతం, రామన్నపేట ప్రాంతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మూసి జలాలకు ప్రధానంగా ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు అందించవలసిన షామీర్పేట చెరువు కొండపోచమ్మ ద్వారా నీళ్లు తెచ్చి షామీర్పేట చెరువు నింపి గట్కేసారి ఎదురుబాద నుంచి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు కూడా అందించాలనే డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. 29 నాడు భువనగిరిలో ప్రారంభ సభ జరిగి 29, 30, 31 కాలినడకన హైదరాబాద్ పోతూ ఉన్నాం. 31న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పేరున సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరగడంతో భారీ భవనాలను సకాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని యాక్టివ్ ఇన్ సిఇఓ నరసింహారావు తెలిపారు. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల వల్ల పనుల వేగం పెరగడంతో పాటు ఖర్చులను కూడా నియంత్రించే అవకాశం ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లలో కిటికీల స్థానంలో విశాలమైన గ్లాసులను ఉపయోగించడం వల్ల సహసిద్ధమైన వెలుతురు ఎక్కువగా అందుతుందని చెప్పారు. పగటి సమయంలో కృత్రిమ లైటింగ్ అవసరం తగ్గడంతో విద్యుత్ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. గాలి ప్రసరణ మెరుగుపడటం వల్ల ఇండోర్ వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుందని వివరించారు. నిర్మాణంలో మైవాన్ సాంకేతికత వినియోగం వల్ల ప్రజలు వేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ఆధునిక నిర్మాణ పద్ధతులు కార్మికుల పనిభారాన్ని తగ్గించడంతో పాటు నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల్లో సమయం, నాణ్యత, వ్యయ నియంత్రణ అత్యంత కీలకమని అన్నారు. నిర్మాణ రంగంలో సాంకేతికతను సరిగ్గా వినియోగిస్తే భవనాల నిర్మాణంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. గ్లాస్, కిటికీలు, మెట్ల గ్రిల్స్ వంటి అంశాలు ఇంటి నిర్మాణ వ్యయంలో గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తాయని వివరించారు. అందువల్ల సరైన డిజైన్, మెటీరియల్ ఎంపిక ద్వారా ఖర్చులను నియంత్రించవచ్చని అన్నారు. కాంక్రీటే ఉంటాయి, స్లాబ్ ఎట్లా వేస్తారు, వాల్స్ కూడా అలాగే వేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 50 ఫ్లోర్లు మొత్తం కట్టి సిమెంట్ చేసినాక మళ్ళీ కింద టైల్ వేసుకుని కట్టాలంటే 50 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ కట్టాలంటే 10 years పడుతుంది. బట్ ఇప్పుడు టెక్నాలజీ అట్లా లేదు. మొత్తం మైవాన్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే వాల్స్, స్లాబ్ కూడా కాంక్రీట్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. 10 స్లాబ్స్ అయినాక కింద నుంచి టైల్స్ వేసుకుంటూ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే విండోస్కి వచ్చేప్పటికి ఇది వరకు అంతా 3x3, 4x5 విండోలు ఉండేవి, ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు విండోస్ అన్నీ కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైట్స్ ఇస్తున్నారు, ఎక్కువ గ్లాస్ వాడుతున్నారు, డబుల్ గ్లాసెస్ ఇస్తున్నారు టు సస్టైన్ ద విండోస్. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే హీట్ కట్ చేసేది, యూవీ కట్ చేసే గ్లాసెస్ కూడా ఇస్తున్నారు. ద టెక్నాలజీ ఇస్ టోటలీ చేంజ్. నౌ అవర్ టెక్నాలజీ వీ కెన్ సే ప్రౌడ్లీ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై జారీ చేసిన జీవో 97 వివాదంగా మారింది. విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం జీవో 97 అమలును తాత్కాలికంగా నిలిపివేసి సమస్యలను పరిశీలించేందుకు కె కేశవరావు అధ్యక్షతన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ప్రధానంగా ఈసెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీపై ఆందోళన వ్యక్తమవుతోంది. పీపీపీ విధానం అమలైతే ఫీజులు పెరిగే అవకాశం ఉందనే భయాలు కూడా ఉన్నాయి. అలాగే ఏఐసిటిఈ గుర్తింపు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భూములు, మౌలిక వస్తువులపై ప్రైవేట్ సంస్థల ప్రభావం పెరగవచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాలిటెక్నిక్ లెక్చరర్లు క్యాడర్ మార్పులు, పదోన్నతులు, వేతన స్కిల్పై ఆందోళన చెందుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నాయకుడు వంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్న సమయంలో కూడా రైతులకు సాగునీరు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని రైతులు కూడా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటలకు అవసరమైన సమయంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. సాగర్ నీటిని వెంటనే ఎడమ కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటో ప్రభుత్వం రైతులకు వివరించాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు సాగునీటి కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడుతున్నాయని అన్నారు. ఆలస్యం చేస్తే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అట్లా నడిపిండు 11 విడతలుగా ఎన్నడూ కూడా. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. టెయిల్ ఎండ్ అంటే తోడకలు తీస్తా అని చెప్పింది కేసీఆర్ గారు. నాగార్జున సాగర్ కింద ఏ అధికారైనా మళ్ళీ ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి ఇది టెయిల్ ఎండ్ సార్, ఇది పారదు అంటే మాత్రం తోడకలు తీస్తా అని చెప్పిండు. టెయిల్ ఎండ్ అనేది లేకుండా చేసి నాగార్జున సాగర్ మొత్తం కూడా ఎన్నడూ లేని విధంగా రాజవరం లిఫ్ట్ కాంచి మొదలు పెడితే కోదాడ వరకు లాస్ట్ వరకు కూడా మునగాల దాటిన తర్వాత నీళ్ళు ఇచ్చినమాట వాస్తవం కదా. 510 ఉన్నప్పుడు మీ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినా, జగదీశ్వర రెడ్డి గారు ఇచ్చినా మీరు చెప్పండి. 510 ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు 535 ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు రైతుల పక్షంగా ఉంటే 510 ఉన్నప్పుడు, 516 ఉన్నప్పుడు ఇచ్చినాం, 524 ఉన్నప్పుడు ఇచ్చినాం, 530 ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం. అట్టడుగుంటే కూడా ఇచ్చిండు. అక్కడ జగదీశ్వర రెడ్డి గారు కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసి పంపించారు, రైతులందరికీ పారిచ్చినాం. ఇవాళ మీకు ఏ రోగం పుట్టిందని అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఏం మనిషివో నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు నీళ్ళ శాఖ మంత్రిగా ఉంటే హుజూర్ నగర్ రైతులు ఏమనుకుండ్రు? అయ్యా మనోడే నీళ్ళ శాఖ మంత్రి అయిండు, ఎవరికి వచ్చినా రాకున్నా మాకు వస్తాయనుకో హుజూర్ నగర్ ప్రజలు. ఏమొచ్చింది లాస్ట్కు? నువ్వు నీళ్ళ శాఖ మంత్రి అయి సాధించింది ఇక్కడ రైతులకు ఇప్పుడు మొత్తం కూడా నోళ్ళలో మట్టి కొట్టినావు నువ్వు. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. నెక్స్ట్ సీఎం కూడా నేనే అని చెప్తా ఉన్నారు సార్. మరి అలాంటి వ్యక్తి ఆంధ్ర ప్రభుత్వంలోనే బాగుండే, ఆంధ్ర ప్రభుత్వంలో మరి నీళ్ళు వచ్చినాయి ఆయన మాట ఈయన మాట్లాడు. కోమటిరెడ్డి ఏమో రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతాను ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మంత్రుల వైఖరి ఎట్లా చూడాలండి? సాగర్ ఆయకట్టు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు. ఇప్పుడు రైతాంగం ఏ ఆలోచన చేయాలి? ఇప్పుడు రైతాంగం మొత్తం కూడా చైతన్యం అయిపోయినారు వీళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఒకటే బహిరంగ సవాల్ ఇస్తున్నా. ఇప్పుడు మేము దాదాపు 1000-2000 మంది మీద రైతులను ధర్నా చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడు, నీకు మైక్ ఇస్తాం. నువ్వు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదో చెప్పు. నీళ్ళు ఉన్నాయా లేవా సాగర్లా? లేవంటున్నప్పుడు అదే ఇప్పుడు అధికారులు మీరు అందరు రోజు పేపర్లో చూస్తున్నారు 535 అడుగులు నీళ్లున్నాయి. దాదాపు 165 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలంలో 170 టీఎంసీల నీళ్లున్నాయి. దాని కెపాసిటీ 216, సాగర్ కెపాసిటీ 312. 312లో నీకు 165-170 టీఎంసీ ఉంటే నీ నీళ్ళు ఇవ్వడానికి మీకు ఏ ఒళ్ళు బరవని నేను అడుగుతున్నా. ఇది కేవలం రైతుల మీద కక్ష కట్టి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంటలు పండిస్తారు, పంటలు పండిస్తే మళ్ళీ కొనాలి, మళ్ళీ సన్నాలు వేసిండ్రు, దానికి 500 బోనస్ ఇవ్వాలి, మళ్ళీ వారం రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి. ఈ కథలంతా ఎందుకు? అసలు నీళ్ళే ఇవ్వకపోతే బాగుంటుంది అనేది ఇవాళ దుర్మార్గంగా రైతు వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. నా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎడమ కాళ్ళకు నీళ్లు వదలాలి. పోతిరెడ్డిపాడుని వెంటనే బందీ చేసి ఆంధ్ర జలదోపిడికి మీరు కట్టడి చేయకపోతే ఏ ఊరు పోయినా కానీ రైతులు, ఇది రాజకీయమైనది ఇది కాదు, మేము చెప్పేది రైతుల ధర్నాన్ని పెట్టాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక రైతులందరూ కూడా ఇప్పుడు కార్లు వస్తుంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్ చేసిండ్రు, అన్న మీరు మంచి సమస్య తీసుకున్నారు, మావోని కలుద్దామని పోతే 3 గంటలు బయట కూర్చోబెట్టి ఆ నుంచి అటే పంపిండు, నీళ్ళు గీళ్ళేవని పంపించిండు అంటున్నారు. ఇది రైతుల సమస్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీఆర్ఎస్ సమస్య కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కొట్లాడడానికి వచ్చినాం, మేము రైతుల గొంతుక వినిపేయడానికి వచ్చినాం. ఇక రైతునే ఆదుకోకపోతే మీరు ఎవరిని ఆదుకుంటారో చెప్పాలి. సీఎం స్థాయి అండి, ఎవరితో మాట్లాడిన అంటాడు, మీడియాతో కూడా సరిగా మాట్లాడారు సార్, నీ సీఎం స్థాయి అంటాడు. అలాంటి వ్యక్తి సూర్యాపేట కాళేశ్వరం జలాలు వస్తే అవి కాళేశ్వరం జలాలు కాదంటాడు, ఇక్కడనేమో నీళ్లు లేవు మేము ఎట్లా ఇవ్వమని అంటాడు. ఇంత అవగాహన రాయితున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పుకునేటువంటి అర్హత ఉందా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయన సంబంధించి కూడా రాజకీయంగా ఎట్లా ఉండబోతుంది? హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలపై అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్. ఫోన్లా గమనించి చోరీ చేస్తున్నారని హెచ్చరిక. వృద్ధులే టార్గెట్. హైబ్రిడ్ సైబర్ ముఠాలపై సజ్జనార్ అలర్ట్. ఫోన్ చోరీతో బ్యాంకు వివరాలు దుర్వినియోగం కావచ్చని వ్యాఖ్య. ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. మీడియా ఇష్టానుసారంగా రాస్తే పరిస్థితులు బాగుండవని వెల్లడి. మా గురించి రాసే ముందు వాస్తవాలు తెలుసుకోండి వ్యాఖ్య. తెలంగాణలో ఏ ఛానల్ ఉండదంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్. జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయన్న టీడీపీ. వైసీపీ హయాంలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని వెల్లడి. రాబోయే ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయని వ్యాఖ్య. 22A భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న రామచంద్రరావు. 22A పేరుతో ప్రజలను ప్రభుత్వం భయోందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్య. చట్టబద్దమైన భూములను 22A నుంచి తొలగించాలని డిమాండ్. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తానన్న హనుమంతరావు. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని వెల్లడి. ప్రజలకు జవాబుదారీగా పనిచేయడమే లక్ష్యమన్న హనుమంతరావు.